రైట్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ కాంగ్రెస్ ఆ ఎన్నికలను బాయ్కాట్ చేశాయి. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉంది. తమ ఎమ్మెల్యేలతో ఇప్పటికే 2 సార్లు మాక్ పోలింగ్ నిర్వహించిన టీఆర్ఎస్ బస్సుల్లో వారిని తరలించే ఏర్పాట్లలో ఉంది. 5 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుంటామని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. మరోపక్క కాంగ్రెస్ అలాగే టీడీపీ తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనరాదని నిషేధం విధించింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం చూస్తున్నాం. 2 పార్టీలు కూడా బహిష్కరించాయి ఎన్నికల్ని. రైట్, రాఘవేంద్ర మా ప్రతినిధి లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. రాఘవేంద్ర, వెళ్ళారా? ఎమ్మెల్యేలు చేరుకున్నారా? ఇంకా ఏర్పాట్లోనే ఉన్నారా? చక్రి, మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో మరోసారి పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ నిర్వహించబోతున్నారు. ప్రధానంగా మాక్ పోలింగ్ నిర్వహించే ఉద్దేశం పోలింగ్ సమయంలో ఎటువంటి తప్పిదాలకు అవకాశం లేకుండా ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా కేటాయించిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేసే విధంగా వారందరినీ కూడా ప్రిపేర్ చేస్తున్నారని చెప్పాలి. నిన్న మధ్యాహ్నం కూడా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇప్పుడు కూడా మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి తరలి వెళ్లేందుకు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు కూడా చేస్తుంది. మరోవైపు మిత్రపక్షం సంబంధించిన ఎంఐఎం ఎమ్మెల్యేను కూడా తెలంగాణ భవన్కు రావాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించినట్టుగా మనకు సమాచారం. వారు కూడా ఇక్కడ చేరుకుంటారు. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ నుంచి బస్సులో బయలుదేరి వెళ్లేందుకు కూడా అవసరమైన ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 5 మంది అభ్యర్థులను గెలిపించేందుకు అవసరమైన వ్యూహాన్ని కార్యాచరణ కూడా రూపొందించుకుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి 20 మంది ఎమ్మెల్యేలను కేటాయించారు. జిల్లాల వారీగా అభ్యర్థులకు కేటాయించారు. వారంతా కూడా వారి కేటాయించిన అభ్యర్థులందరూ కూడా ఓటు వేయాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. పోలింగ్లో వారంతా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇప్పటివరకే కాంగ్రెస్, టీడీపీ పోలింగ్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ 5గురి ఎన్నిక లాంఛనం అని చెప్పాలి. అయితే వారు పోటీలో ఉన్న నేపథ్యంలో పోలింగ్ జరుగుతుంది. తర్వాత ఓట్ల లెక్కింపు తర్వాతే అధికారికంగా ఈ 5గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నికైనట్టు కూడా ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద 5గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచేందుకు వీలుగా ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి 2 మంత్రులను కూడా ఇన్ఛార్జిగా నియమించారు. ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడి వారంతా కూడా ఓటు వేసే విధంగా సజావుగా పోలింగ్ జరిగే విధంగా అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ భవన్కు ఎమ్మెల్యేలంతా కూడా చేరుకుంటున్నారు. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత వారంతా కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చక్రి, రైట్ రాఘవేంద్ర, ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ 2 కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించినటువంటి పరిస్థితి, ఓటేయొద్దని విప్ జారీ చేసింది. ఎట్లా చూస్తోంది టీఆర్ఎస్ దీన్ని? 5వ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? అయితే 5గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుస్తారన్న ధీమాతో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించిన అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దాన నాగేంద్రరావు వారితో మాట్లాడారు. సార్, ఎమ్మెల్యేలందరూ కూడా తీసుకుంటున్నారు, అందుకోసమే కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తామని కూడా ప్రకటించారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అది బహిష్కరణ అన్నారు, దీన్ని ఏమంటారు, పారిపోవడం అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళ నాయకులకే ఒక విశ్వాసం లేదు. ఒక విశ్వసనీయత కానీ, ఒక నమ్మకం కానీ, ఒక నాయకుడు లీడ్ చేస్తే ఆ నాయకుడు మమ్మల్ని కాపాడుతాడు అన్నటువంటి ఒక ధీమా, ఒక ఇది ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ కోల్పోయారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి నిన్న వీళ్ళు బహిష్కరణ అంటున్నారు. వాళ్ళ లాంగ్వేజ్లో బహిష్కరణ అంటున్నాము, కానీ ప్రజలంతా పారిపోయినరు అంటున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళు పరిగెత్తడమే, ఎందుకంటే వీళ్ళకు వేరే ఆస్కారం లేదు. ఎందుకంటే ఈరోజు ఒక విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున ఆదరణ పొందినటువంటి వ్యక్తికి మళ్ళీ పట్టం కట్టాలి. ఈ పార్లమెంట్ ఎందుకు వాడు ఇంత పట్టుదలగా చేస్తున్నారు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ కానీ? ఎందుకంటే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాలి. అంటే నాగేంద్ర గారు, అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాకు పూర్తి బలం ఉంది, కానీ టీఆర్ఎస్ఏ బలం లేకుండా కూడా 5వ అభ్యర్థిని నిలబెట్టిందనేది ప్రధానమైన ఆరోపణ వాళ్ళు. ఇప్పుడు పూర్తి బలం అంటే ఈరోజు 20 మంది కావాలా. 20 మందిలో మేము అడగకుండానే ముందు 2 రావడం జరిగింది. టీడీపీ నుంచి ఒక అభ్యర్థి రావడం జరిగింది. ముగ్గురు వచ్చిన తర్వాత మేము అడగకుండా 3 వచ్చారు. వచ్చిన 3 మీద ఏం ఆరోపణలు పెట్టారు, ఎంత కొన్నారు అని చెప్పారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక ట్రేడ్ మన ఒక ఎస్టీకి సంబంధించి, ఒక గోండుకు సంబంధించినటువంటి కుటుంబాల వారు వస్తే
వాళ్ళ మీద మీరు అలాంటి ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసం? వాళ్లకు నియోజకవర్గంలో ఇన్నిసార్లు గెలిచినా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేవు అన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఉంటేనే, ఈ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, ప్రజల్లో మేము తలకాయ ఎత్తుకొని తిరగగలుగుతాం అన్నటువంటి ధీమాతో వచ్చారు. ఈరోజు 16 పార్లమెంట్లు ఎందుకు గెలవాలనుకుంటారు కేసీఆర్ గారు? కేంద్రంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినప్పుడే మనకు కావాల్సిన నిధులు నియామకాలు ఇవన్నీ మనం ఎందుకు అంటున్నాము? ఎందుకంటే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా నడవాలంటే ఇదొకటే మార్గం అన్న విషయాన్ని ప్రజలు గ్రహించారు. రేపు మీరు చూడండి, అభ్యర్థులు దొరకడం లేదు, వీళ్ళు అభ్యర్థులే పారిపోతుంటే ఇక నాయకులు ఏంది? ఓకే, మొత్తం మీద 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుస్తారన్న ధీమా టీఆర్ఎస్ పార్టీలో వ్యక్తమవుతుంది. వారు ఎన్నికలను బహిష్కరించలేదు, ఎన్నికల నుంచి పారిపోయారన్న విమర్శలను కూడా టీఆర్ఎస్ వైపు నుంచి మనకు వినిపిస్తుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాఘవేంద్ర. మొత్తానికి టీఆర్ఎస్ తన ఏర్పాట్లో తానుంది, ఖచ్చితంగా 5 ఎమ్మెల్సీలు గెలిచి తీరుతామంటుంది. మరోపక్క కాంగ్రెస్ టీడీపీ ఎన్నికలను బహిష్కరించాయి.